ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఉదయకాలం నుంచి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడిన మా పనిపాట్లలో, మా ఉద్యోగాలలో, మా ప్రయాణంలో, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించిన విధానం బట్టి నీకు స్తుతి స్తోత్రమైన తండ్రి. నిజంగానైనా తండ్రి, ఇలా ప్రార్థించుకునేనైనా సమయాన్నైనా తండ్రి మాకందరికి నువ్వు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నేను తండ్రి. ఇలాంటి చక్కటి అవకాశం అనేక మంది కోసం ప్రార్థించడానికి నన్ను నువ్వు ఏర్పరచుకునే విధానం బట్టి నీకు స్తోత్రాలు నేను తండ్రి. నిజంగానైనా తండ్రి, ఎంతో మంది బిడ్డలు నేను తండ్రి ఎన్నో బాధలు, కష్టాలు, వేదనలు అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నేను తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి ఆ బిడ్డలను ఆదుకుంటూ అడుగుచున్నాను యేసయ్య. నిజంగానైనా తండ్రి, ఎంతో మంది బిడ్డలు నిన్ను తెలుసుకోలేకపోతున్నారు, నిన్ను గుర్తించలేకపోతున్నారు. నేను ఈ లోకం వైపే చూస్తున్నారు యేసయ్య తండ్రి. ఆ బిడ్డలో మారు మనసును కలగజేస్తాను అడుగుచు. నిజమైన దేవుడు నువ్వు అని తెలుసుకునేలాగా వాళ్ళ హృదయాలను ప్రేరేపణ కలిగిస్తాను అడుగుచున్నాను యేసయ్యకు స్తోత్రమైన తండ్రి. నిజంగానైనా తండ్రి, ఈ లోకం వైపు బిడ్డలు చూడకుండానైనా తండ్రి, ఈ లోకం ఎంతో పాపంతో కూడుకుని ఉన్నది నైనా తండ్రి యేసయ్య. నిజంగానైనా తండ్రి, ఎవరి వైపు చూడకుండా నీ వైపు చూచేలాగా, అనుక్షణం నీకు చోటిచ్చేలాగా తండ్రి ప్రతి బిడ్డలను మారు మనసులను కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఆ బిడ్డలను రక్షిస్తాను అడుగుచున్నాను యేసయ్యకు స్తోత్రం నైనా తండ్రి. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నావు కదా నైనా తండ్రి. నిజంగా బిడ్డలు అది తెలుసుకొని యేసయ్య, మనుషులు నమ్ముకుంటే వేస్ట్ అని తండ్రి బిడ్డలకు అర్థమయ్యేలాగా నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఎంతోగానో మమ్మల్ని బలపరుస్తున్నావు, నడిపిస్తున్నావు, ప్రతి విషయంలో మాకు తోడుగా నిలబడుతున్నావు నైనా తండ్రి. మేము దుఃఖంలో ఉన్న, ఆపదలో ఉన్న మా వెన్నంటుండి మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలైనా. అది మేము గుర్తించి నీ వైపు చూచేలాగానైనా తండ్రి మాలోనైనా తండ్రి అయినా మారు మనసుని దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యకు స్తోత్రమైన తండ్రి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవుడు నేను శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని చూస్తున్నావు నేను తండ్రి యేసయ్య. చిన్ననాటి నుంచి నేను తండ్రి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడిన దేవుడు నేను తండ్రి. తల్లి గర్భములు మమ్మల్ని రూపించి నేను తండ్రి, నేను మమ్మల్ని నేను తండ్రి ఇంతవరకు నీ సంరక్షణలో మమ్మల్ని ఉంచుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు నేను తండ్రి. నేను సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యం ఏదైనా కలదా అని చెప్పిన దేవుడు కుదిరైన తండ్రి. నిజంగా సమస్తం నీకు సాధ్యమయ్యానైనా తండ్రి యేసయ్య. అది మేము గుర్తిస్తేనైనా తండ్రి మా జీవితాలు నేను తండ్రి ఎప్పుడూ మారిపోతాయినైనా తండ్రి. మా జీవితాలలో నేను తండ్రి సంతోషాలు, అద్భుతమైన కార్యాలు మనలో జరిపిస్తాయినైనా తండ్రి. నిజంగా నేను తండ్రి అది మేము తెలుసుకొని యేసయ్య, నిజంగా నా యేసయ్య నా కోసం శిలువలో రక్తాన్ని చిందించాడు, నా కోసం ప్రాణత్యాగం చేసిన యేసయ్య అని తండ్రి మేమందరం గుర్తించేలాగా తండ్రి మాలో మారు మనసుని కలగచేయనైనా తండ్రి. రాతి హృదయంతో మేము ఉన్నాము నైనా తండ్రి, మాంసపు హృదయాన్ని మళ్ళీ దయచేసి నీకు స్తోత్రం నైనా తండ్రి. ఈ లోకం వైపు చూడకుండా మమ్మల్ని చేయనైనా తండ్రి, నువ్వే మనం సరి చేయనైనా తండ్రి, మాకు నడవలసిన మార్గాన్ని బోధించి వేసి నీకు స్తోత్రాలు నైనా తండ్రి. ఈరోజు ఈ ఊపిలో మేము మునిగిపోయినామంటే బాధలలో, కష్టాలలో, వేదనలో, అప్పుల బాధలతో, అనారోగ్యాలతోనైనా తండ్రి యేసయ్య ఏమి తోచిన స్థితిలో ఉన్నాము అంటే నిన్ను గుర్తించలేకపోయినాం కాబట్టి ఇలాంటి స్థితిలో మేము ఉన్నాము నైనా తండ్రి. మిమ్మల్ని గుర్తించేలాగానైనా తండ్రి, నేను హత్తుకొని ఉండేలాగానైనా తండ్రి మమ్మల్ని బలపరుచునైనా తండ్రి, మాలో ప్రేరేపణ కలిగించునైనా తండ్రి యేసయ్య. యేసయ్య నీకు స్తుతి స్తోత్రం నైనా. ఒకవేళ ఇంతవరకు నేను తండ్రి నీ వైపు చూడలేకపోతున్నాము, మా ప్రవర్తన కానీ నేను తండ్రి, మా నడవడిక కానీ, మా చూపులు కానీ నేను తండ్రి నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, మమ్మల్ని క్షమించునైనా తండ్రి, మాకు సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్యకు స్తోత్రం నైనా. ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి నేను యేసయ్య అనారోగ్యాలతో, నేను ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, భార్యాభర్తల మధ్య నెమ్మది లేక, తాగుడనే అలవాటులో మునిగిపోయి ఎంతోమంది కుటుంబాలు నేను విలవిలలాడుతున్నాయి నేను తండ్రి. సాతాను ఎన్నో శోధనలు కలగ చేస్తుంది నేను తండ్రి, బిడ్డలను ఎన్నో విధాలుగా శోధిస్తుంది నేను తండ్రి. దాని నుంచి నువ్వు విడుదల కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్యకు స్తోత్రం నేను. గర్భఫలం కోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారు నేను తండ్రి, ఆ బిడ్డల గర్భఫలం నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. వృద్ధాపంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి నువ్వు ఆశీర్వదించి నేను తండ్రి, ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఎటువంటి ఎండ దెబ్బ బిడ్డలు తగలకుండా నేను తండ్రి యేసయ్య ఆ బిడ్డల్ని సంరక్షణలో ఉంచుకుంటూ అడుగుచున్నాను యేసయ్య. చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించి నేను తండ్రి యేసయ్య నేను తండ్రి. అదే విధంగా నేను తండ్రి ఎంతో మంది బిడ్డలు నేను తండ్రి నేను ఒంటరి పోరాడుతూ న్యాయం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నేను తండ్రి, ఆ బిడ్డలకు నువ్వు తోడుగా నిలబడుతూ అడుగుచున్నాను యేసయ్య. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నీ కార్యాలను జరిపిస్తూ అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగా నేను తండ్రి
శక్తి చేతనే బలం చేతనే కాక నా ఆత్మ చేతనే కార్యం జరుగునని చెప్పిన దేవుడో కదా నేను తండ్రి. నిజంగా నేను తండ్రి మా శరీరాలు కాదు, మా బలాలు కాదు, మా ఆస్తులు కాదు నేను తండ్రి, శక్తి చేతనే బలం చేతనే కాదు నేను తండ్రి, నీ ఆత్మ చేతనే కార్యాలు జరుగునని చెప్పిన దేవుడో కదా నేను తండ్రి. నిజంగా నేను తండ్రి నువ్వే చెప్తున్నావు కదా నేను తండ్రి, శక్తి చేత బలం చేత ఏమి కాదు నేను తండ్రి, ఏ జ్ఞానం వల్ల ఏమి కాదు నేను తండ్రి, ఓ నీ ఆత్మ వల్లనే కార్యాలు జరుగుతాయి నేను తండ్రి. యేసయ్యా అది మేము తెలుసుకునేలాగా నేను తండ్రి మాలో జ్ఞానాన్ని నువ్వు దయచేయను తండ్రి. ఈ లోక జ్ఞానం కాదు మాకు నేనా, నీ జ్ఞానం పొందుకునేలాగా మాకు దయచేయను తండ్రి. అనుక్షణం వాక్యం చదివేలాగా ప్రార్థించేలాగా ప్రతి బిడ్డలను మార్పుని కలిగించి యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్యా నీకు స్తుతి స్తోత్రాలు నేను మమ్మల్ని బలపరచు యేసయ్యా, మమ్మల్ని నడిపించు యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. నువ్వు మాకు తోడుగా నిలబడి యేసయ్యా మమ్మల్ని బలపరుస్తూ అడుగుచున్నాను యేసయ్యా నేను తండ్రి. నేను సాతాను నుంచి మాకు విడుదల కలగచ్చే నేను తండ్రి. నిజంగా సాతాను ఎన్నో విధాలుగా నేను మమ్మల్ని శోధిస్తుంది నేను, కానీ మేము దానికి చోటు ఇవ్వకుండా నేను తండ్రి నీకు చోటు ఇచ్చేలాగా ప్రతి బిడ్డని బలపరుస్తూ నడిపిస్తూ అడుగుచున్నాను యేసయ్యా. ఈ ప్రార్థన ఎవరెవరు వింటున్నారో నేను తండ్రి, బిడ్డలు ఏ ఇబ్బందులు ఉన్నారో, ఏ కష్టం ఉన్నారో, ఏ ఆటంకం ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో నేను తండ్రి, ఏ సమస్య బిడ్డలు పోరాడుతున్నారు, ఒంటరి పోరాడుతున్నారు నేను తండ్రి, విసికపై బిడ్డలు ఉన్నారో నేను తండ్రి. ఏంటి నా స్థితి, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా కుటుంబ పరిస్థితి నేను తండ్రి, ఏంటి మా స్థితి, ఇలా ఇది నుంచి మాకు విడుదల కలగతానే ఒకవేళ బిడ్డలు నేను నిరాశలో ఉన్నారో నేను తండ్రి, నువ్వు ధైర్యపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా, ఆ బిడ్డను బలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగా మా కోసం నేను తండ్రి, మాకు దీర్ఘాయుడానికి మా కోసం అర్ధాయుగం మరించిన దేవుడో కదా నేను తండ్రి. సమాధిని గెలిచి మరణపు ముళ్ళు విరిచి మృత్యుంజయగా 3వ దినాన తిరిగి లేచిన దేవుడు నేను తండ్రి యేసయ్యా. అది మేము తెలుసుకొని నిజంగా మా కోసం మా యేసయ్య నేను తండ్రి ప్రాణత్యాగం చేసిన దేవుడు నేను మేమందరం గుర్తించి నేను తండ్రి నీకు చోటిచ్చేలాగా అనుక్షణం నేను హద్దుకొని ఉండేలాగా ప్రతి బిడ్డను బలపరుస్తావని నజరేయుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.